వన్ సెకండ్ ఇలా కాదు, ఇది తీసుకునే ముందు ఇప్పుడు చిన్న చిన్న ఫ్రీజీ హెయిర్ కూడా ఉంది. చైన్ స్ప్రే ఆర్ హోల్డ్ కూడా స్ట్రాంగ్ హోల్డ్ కాదు, లైట్ హోల్డ్ తీసుకోవాలి. జస్ట్ డిస్టెన్స్ పెట్టి 1 2 1 2. ఆ ఫ్రీజీ ఏదైతే ఉంటుందో, ఆ బేబీ హెయిర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏం చేస్తున్నానండి, కోమ్ చేస్తున్నాను. సో ఇక్కడ డిఫరెన్స్ తెలుస్తుంది మీకు. ఇక్కడ ఎలా ఉంది, ఫ్రీజీగా ఉంది. ఇక్కడ ఎలా ఉంది, ఈవెన్గా ఉంది. ఇక్కడ ట్విస్ట్ చేయొద్దు. ఇక్కడ ట్విస్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడంతా ఫ్లాట్గా వస్తుంది, ఇక్కడ బౌన్సీ వస్తుంది. రూట్స్ దగ్గర నుంచి ఈ ఫింగర్ ఉంది కదా, మిడిల్ ఫింగర్కి స్టార్టింగ్ ఫింగర్తో ఇట్లా ట్విస్ట్ చేస్తున్నాను. ఇలా రోల్ చేసుకొని డౌన్ 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 డౌన్. సో బౌన్సీ వస్తుంది, వాల్యూమ్ వస్తుంది. ఎవరికైనా కూడా ఇలా ఫ్లాట్గా ఉంటే నచ్చదు, ఆ బౌన్సీ ఉంటే నచ్చుతుంది అన్నమాట. డిస్టెన్స్ ఇంత డిస్టెన్స్ పెట్టండి. ఐస్ క్లోజ్. 1 2 బాస్. వెరీ గుడ్. ట్విస్ట్ డౌన్ 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 డౌన్. ఈ ఎక్స్ట్రా హెయిర్ని రొటేట్ చేసుకొని చిన్న పుల్. ఇలా టైట్గా పెట్టకూడదు, చిన్న పుల్ చేయాలి. పుల్ చేసిన తర్వాత ఇక్కడే పట్టుకొని హోల్డ్ చేసి జస్ట్ వన్ లేయర్. ట్విస్ట్ డౌన్ 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 డౌన్. వెరీ గుడ్. చిన్న పుల్ చేయండి. చిన్న అక్కడక్కడ చిన్న పుల్లింగ్ చేయండి. జస్ట్ ఒక 2-3 హెయిరే పట్టుకోవాలి. మొత్తం పట్టుకుంటే మళ్ళీ ఫ్రీజీ అంతా బయటకు వస్తుంది. హాఫ్ ఇంచ్ గ్యాప్లో లాగొచ్చు అనమాట పుల్లింగ్.